హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే డే 5 ఇన్ హవాయ్ అనమాట. ఫస్ట్ అయితే ఇద్దరము రెడీ అయ్యేసి అక్క వాళ్ళ హోటల్ దగ్గరకైతే నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. ఇక్కడైతే మేము ఉండే ప్లేస్ అయితే హొనలూలు అనమాట. హోటల్స్ కూడా ఇక్కడే తీసుకున్నాము. హొనలూలులో ఏమైంది అంటే గనక అక్క వాళ్ళకి మాకు సపరేట్ హోటల్ ఇచ్చారు కాస్కో మెంబర్‌షిప్‌లో బుక్ చేసుకున్నప్పుడు. సో, ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికెళ్తున్నాము. అసలు ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అసలు. సిటీలోనే చాలా బాగా టైమ్ స్పెండ్ చేయొచ్చండి. చాలా బావుంటది. అసలు ఐర్లాండ్‌లో ఇంత అందంగా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ వచ్చాక చాలా సర్ప్రైజ్ అయ్యాననమాట. ఇవాళ అయితే ఫస్ట్ ఒక లొకేషన్‌కి అయితే రీచ్ అయ్యాము. మనోవా ఫాల్స్ ట్రైల్స్ అని చెప్పేసి ఒక ప్లేస్‌కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే వెళ్తూ ఉంటే దారిలో మాకు కోళ్ళు కనిపించాయన్నమాట. సాన్వి వాటిని చూసి బాగా ఎక్సైట్ అయ్యింది. ఆడుకుంటా ఉన్నిందనమాట వాటితోటి కాసేపు. దట్టు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అక్కడ ఆమె కోళ్ళకి ఫుడ్ వేస్తూ ఫొటోస్ దిగుతూ ఉందన్నమాట. ఆ కోళ్ళన్నీ అక్కడికి వచ్చేసాయి సడన్‌గా. ఇక దాని తర్వాత అయితే మేము ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. అందరము మాట్లాడుకుంటా. ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు, ఈ ట్రైల్ అయితే చాలా అనిపించింది. చాలామంది గ్రూప్ పీపుల్ అంతా వచ్చి ఫొటోస్ దిగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారనమాట. కాకపోతే ఏంటి అంటే కొంచెం వర్షం పడతా ఉండడం వల్ల వెదర్ అయితే చాలా బాగుంది అనుకున్నాము వెళ్ళేటప్పుడు ఫస్ట్‌లో. ఈ వెదర్‌కి చెట్లు, నేచర్‌ని చూస్తూ ఉంటే చాలా అనిపించింది అనమాట. అట్లా మాట్లాడుకుంటూ ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము. కాకపోతే ఒకటేంటి అంటే వర్షం పడుతుంది బానే ఉంది. సో, అక్కడి వరకు బానే ఎంజాయ్ చేసినాం అనమాట మంచిగా. కొంచెం పైకెక్కాలి కొండలాగా ఉంటదనమాట. కొంచెం స్టీప్‌గానే ఉంటది. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం వర్షం పడడం వల్ల అక్కడక్కడ జారుతూ ఉందనమాట. కొంచెం ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలి మనము. లైక్ దోమలు అవి కుడుతూ ఉన్నాయన్నమాట. స్ప్రే గాని అట్లా ఏమైనా మస్కిటో స్ప్రేస్ అవన్నీ కొట్టుకొని వస్తే మంచిది. సో, మేము జస్ట్ అలా ఎక్స్‌ప్లోర్ చేద్దామని వచ్చాము. బట్ చాలా దూరమే ఉందన్నమాట. దట్టు ఎక్కేటప్పుడు కొండ కదా చాలా ఆయాస పడుతూ ఉన్నాము. అబ్బా! ఇంకా ఎంత దూరం రా బాబు అనుకునే టైంకి ఇక్కడ నుంచి అయితే ఫాల్స్ అయితే కనిపించాయి. సో, చాలా దగ్గరే ఉంది కదా అని చెప్పేసి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకొక దగ్గర అయితే నేను రాను మీరెళ్ళండి నాకు కాళ్ళు నొప్పులొస్తున్నాయని చెప్పింది. ఇంకా అలా కాసేపు అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ అయితే మేము వెళ్ళామన్నమాట. అక్కడ వాళ్ళని అడిగితే దగ్గరలోనే ఉంది అని చెప్పారు. ఇక్కడైతే మేము ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఈ వాటర్ ఫాల్స్ బాగున్నాయి. చాలా బాగుండింది ప్లేస్ అంతా. కొంచెం వర్షం పడడం వల్ల అక్కడ నిల్చోడానికి కూడా స్పేస్ సరిగ్గా లేదనమాట. సో, అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అక్కడ మేము కాసేపు టైం స్పెండ్ చేసేసి చూసైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేదు ఇక్కడ. ఈ వాటర్ ఫాల్స్ అలాంటివి చూసినప్పుడు చాలా అనిపిస్తది. అంతసేపు ఎక్కిన ఫీలింగ్ కూడా మర్చిపోతాం కదా. ఇంకా అక్కడైతే ఫొటోస్ అవి తీసుకొని ఇక మేమైతే రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఎలా వెళ్ళిపోయామో తెలుసా? బావ సాన్విని 4 డేస్ మనం ఏమేమి చేసామో చెప్పు అంటుంటే అది ఒక స్టోరీ లాగా పైనుంచి కిందికి వచ్చేంత వరకు చెప్తూ ఉన్నిందనమాట. ఆ స్టోరీస్ వింటూ మేము కిందికి దిగాము. అసలు ఎంత అనిపించిందో, అసలు ఎంతసేపు నడిచామా, ఇంత దూరం ఎక్కామా అనే ఫీలింగ్ కూడా రాలేదు. దాని స్టోరీస్ తోటి ముద్దు మాటలతోటి చాలా అనిపించింది మాకు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకో వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది ఏంటంటే మేము ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి చూద్దాము అని చెప్పి రిచ్ ఫ్యామిలీ కమ్యూనిటీ చూద్దాము అని చెప్పేసి కార్లో వెళ్తూ ఉన్నాం అనమాట. అట్లా వచ్చిన ప్లేసే ఈ పైనుంచి ఒక సీనిక్ పాయింట్ అయితే కనిపించింది మాకు. అట్లా కార్స్ అన్నీ స్టాప్ చేసుకొనేసి ఇంకా సీనిక్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళేసి మేము ఈ ప్లేస్ ఎలా ఉంది ఏంటి, అసలు సిటీ ఎలా ఉంది ఏంటి చూద్దామని అయితే ఒక ప్లేస్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఈ ప్లేస్లో అయితే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. హొనలూలు సిటీ ఎలా ఉంది ఇలా పైన నుంచి మనము సిటీ వ్యూ చూస్తే చాలా అనిపిస్తుంది కదా. అసలు ఇక్కడైతే కనుక చల్ల గాలి వస్తూ అంత ఎండగా ఏం అనిపించలేదన్నమాట. అట్లయిందన చాలాసేపు అక్కడ ఉండి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. దట్టు ఈ పైన నుంచి పెసిఫిక్ ఓషన్ పక్కనే సిటీ కనిపిస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో మాకైతే. ఇక్కడ మంచిగా గాలి వస్తూ ఉంది. అసలు ఎంత అనిపించిందో మాకైతే అక్కడ ఉన్నంతసేపు చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇంకా అలానే కొంచెం ముందుకైతే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే సీనిక్ పాయింట్ వ్యూ అయితే ఉంది. ఇక్కడ నిల్చొని అందరు ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు సిటీని అంతా చూస్తూ.
అక్కడ అలా కాసేపు ఉన్న తర్వాత మేమైతే ఇంక అట్లనే కిందికి వెళ్ళాము కొంచెము. అక్కడ చెట్టు బాగుండే ఇంకా సాన్వి మా ఆయన వెళ్ళి కాసేపు అక్కడ ఆడుకుంటూ చిల్ అవుతూ ఉన్నారనమాట. దాంతో ఇంకా మాకు కూడా కాసేపు వెళ్ళి అక్కడ ఉండాలి అనిపించింది. ఆ చెట్టు కింద నీడైతే బాగా వస్తూ ఉంది. మంచిగా మా ఆయన చూడండి అనుభవించు రాజా అని చెప్పేసేసి చిల్ అవుతున్నాడు అనమాట చెట్టు కింద. నాకు చాలా ఫన్నీగా అనిపించింది అక్కడ. సాన్వి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా వేరే ప్లేస్కి అయితే వచ్చాము. ఇంకా కొన్ని స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని తింటూ మంచిగా అక్కడ వేవ్స్ వస్తూ ఉన్నాయన్నమాట పెసిఫిక్ ఓషన్లో. అవి చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట అందరము మాట్లాడుకుంటూ. ఇలాంటి ప్లేసెస్లో మంచిగా అనిపిస్తుంది కదా ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉంటే కనుక. ఇంక ఇక్కడ సాన్వి చూడండి మంచిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది అసలు అదైతే కనుక. దాంతో నిజంగా ఈ హవాయి ట్రిప్ అంతా చాలా ఫన్గా అనిపించింది. అసలు ఎన్ని కబుర్లు చెప్తుందో అదైతే కనుక మాకు. మీకు తెలుసా ఇక్కడైతే కనుక తుమ్మ చెట్లు అంటారు కదా, మీకు తెలుసా ముళ్ళులు ఉంటాయి చెట్లకి. ఆ చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయండి. అసలు నేను అమెరికాలో అయితే చూడలేదు కానీ ఫస్ట్ టైం ఇక్కడ హవాయిలో అయితే చూస్తున్నాను. అండ్ ఆ చెట్ల కింద అయితే ఇట్లా పక్షులు ఫుడ్ వేస్తుంటే అన్ని పక్షులు వచ్చి వాళ్తూ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ ఇలా టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మేము సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం. మీకు తెలుసు కదా అసలు సన్సెట్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో హవాయికి వచ్చి సన్సెట్ చూడకుండా ఉంటే బాగుంటుందా? ఎక్కడికి వెళ్ళినా సన్సెట్ ఈజ్ మ్యాండేటరీ అంటాను నేనైతే ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆ ట్రిప్కి అదే చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు సన్సెట్స్ చూడము. ఇంకా అలా మేమైతే ఒక బోట్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో మేమైతే కనుక మంచిగా ఒక ప్లేస్లో సెటిల్ అయ్యేసి కూర్చొని ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ వాటర్లో వెళ్తూ ఉంటే, దట్టు పెసిఫిక్ ఓషన్ అండి. అట్లాంటిక్ ఓషన్ చూసాను కానీ అట్లాంటిక్ ఓషన్లో ఇంత అలలు అయితే నేను చూడలేదు. బట్ పెసిఫిక్ ఓషన్లో అయితే చాలా లోతు, అసలు ఇసుక నిల్చున్నా కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, అంత ఫ్లోటింగ్ ఉంటుంది. దట్టు పెసిఫిక్ ఓషన్లో అలలు అయితే చాలా పెద్దగా వస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి వాటర్లో మేమైతే బోట్లో ఇలా వెళ్తూ ఉన్నాము కూర్చొని మంచిగా చిల్ అవుతూ ఫ్యామిలీ అందరము. అక్క వాళ్ళు అయితే పైన కూర్చున్నారు, మేమైతే ఇలా ముందర కూర్చున్నాం అనమాట. దట్టు సన్సెట్ చూడడానికైతే నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. ఇట్లా మీలో ఎంతమందికి సన్ రైజ్లు సన్సెట్లు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. సన్ రైజులు చూడడం చాలా తక్కువే, ఎందుకంటే ఆ టైంలో మనం లెగం కదా. సో సన్సెట్సే చాలా వరకు చూసాను నేనైతే. ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి ట్రిప్లో సన్సెట్ అయితే చూసేసే వస్తాను. అలానే ఈసారి హవాయిలో కూడా చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. కాకపోతే ఇలా బోట్ రైడ్ ఏంటి అంటే మాకు 1 అవర్ ఉన్నింది. ఆ 1 అవర్ బోట్లో ఉండడం వల్ల ఏమైందంటే నాకు మోషన్ సిక్నెస్ వల్ల కొంచెం కళ్ళు తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక ఇలా ఫ్యామిలీ అంతా మంచిగా సన్సెట్ చూసిన తర్వాత ఇంకా అయితే కనుక మేము హోనలులు సిటీ అంతా చూడలేదు. సో ఫస్ట్ సిటీ చూద్దాం మంచిగా అని చెప్పేసి హోటల్ రూమ్ దగ్గరికి వచ్చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి అందరం ఫ్యామిలీ అంతా ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సిటీ వైబ్ ఉంటుంది హోనలులులో. అసలు అదొక ప్రపంచం అండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ ప్లేస్ అయితే కనుక. ఎవరైనా ఓహాహు ఐలాండ్కి వెళ్తే హోనలులు సిటీలో ఉండే వైబ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది అసలు ఆ ప్లేస్, చెట్లు ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. మేమైతే చాలాసేపు నైట్ 11 వరకు 12 వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసినాము మంచిగా ఫ్యామిలీ అంతా. ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. మేము ఊరికే అలా చూద్దాము అని చెప్పి ఒక రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అసలు ఎంత బాగున్నాయో. కానీ అలాంటి రిసార్ట్స్లో బుక్ చేసుకోవాలంటే మస్తు పైసలు అవుతాయి అన్నమాట. బట్ మేమైతే బయట నుంచే చూసాము. ఇలాంటివి హొనలులులో అయితే చాలా వెరైటీ ఆఫ్ సిటీ వైబ్స్ అయితే ఉంటాయండి. ఇక అక్కడ కాసేపు తిరిగిన తర్వాత మేమైతే లోకల్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టి ఉంటే రా వెళ్దాము అని చెప్పేసి అక్క నేను అయితే షాపింగ్ చూడ్డానికైతే వచ్చేసామన్నమాట. సో ఇదండి వ్లాగ్ ఇవాళ. మీరైతే మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నాతో పాటు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కూడా కొట్టట్లేదండి. లైక్ కొడితే కనుక నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయాలి అనేసి. ఎవరైనా ముందు వీడియోస్ చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి హవాయివి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.